జిల్లా పోచువారిపల్లె పంచాయతీ పరిధిలో టీడీపీలో భారీగా చేరుకలు జరిగాయి. వైసీపీ పార్టీకి చెందిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధిక దాదివాళ్లపల్లె గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రూపానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రైల్వే కోడూరు ప్రజల వైసీపీ పాలనలో విసిగిపోయారని రూపానందరెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం పాలనలో అభివృద్ధి, సంక్షేమం, గ్రామీణ సమస్యల పరిష్కారం అన్ని నిలిచిపోయాయని ఆరోపించారు. ఇక నియోజకవర్గం మొత్తం టీడీపీ పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నెలగా వైసీపీకి మద్దతుగా నిలిచినా ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి రైల్వే కోర్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ తరఫున జాయిన్ కావడం జరుగుతుంది. ఎందుకంటే తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి, ఫ్రీ బస్సు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్త్రీ శక్తి పథకం కావచ్చు, అలాగే తల్లికి వందనం పథకం కావచ్చు, ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు అయితే తీసుకొని వస్తున్నారు ప్రజల బాగోగుల కోసము. దీనిలో ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి పథకం ఏంటి? తల్లికి వందనం కార్యక్రమం ఎందుకు పెట్టారా అని ఆలోచన చేస్తున్న సందర్భంలో నేను గడప గడప తిరుగుతున్న సమయంలో పిల్లలు చూసి ఎంతో బీద స్థితిలో ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా చాలా బీద స్థితిలో ఉన్నారు. తల్లికి వందనం ఎందుకు పెట్టారని ఆలోచిస్తున్న సందర్భంలో నేను గడప గడప తిరిగేటప్పుడు చూస్తుంటే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో ఈ తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు అంటే విద్యా వైద్యం అనేది బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు ఈ తల్లికి వందనం కార్యక్రమం చేపట్టిన దానివల్ల ఎంతోమంది చదువుకోవడానికి వీలు కలుగుతాం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక జాతర మాదిరి జరుగుతుంది. దీనికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్లోనే రైల్వే కోడూరు నెంబర్ 1 పొజిషన్లో ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం. అంత మంచిగా జరుగుతుంది. ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినప్పుడు ఇంటి